చదవండి రెండవ. ఆ తామారునందు పెరసు శహరును కనెను. పెరసు ఎస్రోమును కనెను. నయస్సును సల్మాను కనెను. సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. బోయాజు రూతు నందు ఓబేదును కనెను. ఓబేదు యెష్యాను కనెను. సలోమను రెహబాను కనెను. రెహబాను అబియాను కనెను. అబియాను ఆసాను కనెను. ఉజియా యోతాను కనెను. యోతాను అహాజును కనెను. అహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోను కనెను. ఆమోసు యోసేపును. యూదులు బబులోను కొనుగోలు కాలంలో యోషీయా ఎగ్లోనును అతని సోదరులను కనెను. రెండు పేతుడు హెజ్బాజాను కనెను. జెరుబ్బాబెలు అభినాదాను. అభినాదాను ఎలీకేమును కనెను. ఎలీకేము అహరోను కనెను. ఆదోరును కనెను. ఎలిషాదు ఎలిజాను కనెను. ఎలియాజరు మత్తాయిని కనెను. మత్తాయి యాకోబును కనెను. అందరం కలుసుదాం. ఆఖరి వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చిన్న ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడు పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, జీవము గల దేవ, జీవాధిపతి, అయ్యా మరొకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 16 వచనములను ధ్యానించుకుంటున్నాం. అందులోని మర్మములను గురించి మేము ధ్యానించుకోవడంగా మాకు ఎటువంటి జ్ఞానం లేదని అనిపిస్తున్నాం. అయినప్పటికీ మీ కృప వలన మమ్మల్ని నిలబెట్టి ఈ యొక్క అధ్యాయంలోని ఈ యొక్క 1 నుంచి 16 వచనాలలోని మర్మాలు మాకు తెలిసి నజరేయుడని యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇప్పుడు ఈ 1వ అధ్యాయంలో 3వ వచనం చూడమ్మా. తామారు యూదా తామారులతో ప్రదర్శన. తామారు ఒక స్త్రీ అయిపోయిందా? తామారు అనే ఒక స్త్రీ అయిపోయింది. ఇక్కడ రెండవది 5వ వచనంలో చదువు. రెండవ స్త్రీ రాహాబు. ఫస్ట్ స్త్రీ తామారు, రెండవ స్త్రీ రాహాబు. అలాగే చదువు 5వ ఆఖరి. బోయాజును. ఇప్పుడు రూతు అంటే ఒక స్త్రీ. ఇప్పుడు ఎంతమంది స్త్రీలు అయిపోయింది ఇక్కడ? తామారు ఒకటి, రాహాబు ఒకటి, రూతు ఒకటి. 4వ స్త్రీ ఎవరు చెప్పు? 6వ వచనం. ఎవరామా? ఉరియా భార్య బెత్షెబా. బెత్షెబా కదా ఉరియా భార్య. ఆమె దావీదు సొలొమోను కన్నాడు. బెత్షెబా చుక్కి. ఆఖరికి 16వ వచనం కదా, యాకోబు మరియ భర్త అయిన యోసేపు. ఇప్పుడు ఎంతమంది స్త్రీలు అయినారు ఈ అధ్యాయంలో? ఈ అధ్యాయంలో 5 మంది స్త్రీలు అయినారు కదా. మొత్తం మొదటి స్త్రీ తామారు, రెండవ స్త్రీ రాహాబు, మూడవ స్త్రీ రూతు, 4వ స్త్రీ బెత్షెబా, 5వ స్త్రీ మరియా. ఇప్పుడు ఫస్ట్ 4 స్త్రీలు ఉన్నారు కదా. తామారు క్యారెక్టర్ నీకు తెలుసు. రాహాబు క్యారెక్టర్ నీకు తెలుసు. రూతు క్యారెక్టర్ నీకు తెలుసు. బెత్షెబా
బెచ్చుబాయ్ క్యారెక్టర్ నీకు తెలుసు, మరియా మరియా క్యారెక్టర్ ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఫస్ట్ నలుగురు గురించి మనం తర్వాత ధ్యానిస్తాం. ఇప్పుడు ఈరోజు ఎవరి గురించి ధ్యానిస్తాం? మనం మరియా గురించి ధ్యానిస్తాం. మరియా ఎటువంటిది, మరియా అంటే అర్థం ఏంటి, మరియాకు ఎందుకు ఆ అర్థం వచ్చేట్టుగా ఆ పేరు పెట్టారు అనేది ఇప్పుడు మన యొక్క ముఖ్య సారాంశం. మరియా మరియా ఇప్పుడు ఎంతమంది స్త్రీలు అయినారు ఎంజాయ్లో? టోటల్ దొరక 5 మంది స్త్రీలు అయినారు. 5 మంది స్త్రీలు, ఈ 5 మంది స్త్రీల్లో తామారు ఎటువంటిదో మనం ఆదికాండంలో చూసినాం, రాహాబు చూసినాం, అలాగే రూతును చూసినాం, అలాగే బెత్షెబాను చూసినాం. ఇక 5వగా మరియా. మరియా గురించి ఈరోజు మనం ధ్యానిస్తాం. మరియా అంటే తిరుగుబాటు. మరియా అంటే అర్థం అంటే తిరుగుబాటు. తిరుగుబాటు ఏంటి? తిరుగుబాటు ఎవరి మీద ఈ తిరుగుబాటు? ఎందుకోసం ఆ తిరుగుబాటు? ఆ తిరుగుబాటు వల్ల ఏంటి లాభం మనం? ఆ తిరుగుబాటులో మనకి ఏమి ఇచ్చిందా అనేది ఈరోజు మన యొక్క ముఖ్య సారాంశం. లోకాసు వార్త రండి ఒకసారి. లోకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. ఆరవ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు యోసేపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుడి చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఏ పేరు? ఆ పేరు మరియా. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు సుఖము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడమును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రిని దావీదు సింహాసనానికి ఇచ్చెను. ఆయన యాకోబు వంశము యుగములు ఎరును. ఆయన రాజ్యం అంతము లేదయ్యుండును. ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనుకును. మరియు నీవు బంధురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలపైన ఆమెను ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన మాట నిర్థము కారణిదని ఆమెతో చెప్పాను. అందుకు మరి ఇదిగో ప్రభువు దాసురాలను, మీ మాట చెప్పు నాకు జరుగును గాక. అంతటి దూత ఆమె నుండి వెలువడిపోయాను. గబ్రియల్ దూత వచ్చింది, యేసు ప్రభు యొక్క జన్మం గురించి చెప్పింది. కానీ మరి ఏం చేసింది? ఇప్పుడు ఏం చేసింది? మరి ఏమి అనింది? 38వ వచనంలో చదవండి. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇప్పుడు దీని గూఢార్థం ఏంటంటే, మరియా ఏం చేసింది? ఇప్పుడు దేవుని మాట నమ్మింది. దేవునికి ఏం చేసింది? ఆయన చిత్తాన్ని జరిగించమని కోరింది. కానీ ఈమె ఈ విషయంలో ఎవరెవరి మీద తిరుగుబాటు చేసింది?
మొట్టమొదటిగా యాసోబు మీద తిరుగుబాటు చేసింది. యాసోబు ఎవరు? ప్రధానం చేయబడిన భర్త. మరే మన ఇద్దరు వింటున్నారా? ప్రధానం చేయబడిన భర్త మీద తిరుగుబాటు చేసింది. ఏమిటి ఆ తిరుగుబాటు? పెళ్లి కాకముందుగానే గర్భం అవుతాను. ఏది? పెళ్ళి కాకముందుగానే గర్భం అవుతాను. తిరుగుబాటు జరిగిందా అక్కడ? యాసోబు మీద తిరుగుబాటు జరిగిందా? లోకం మీద తిరుగుబాటు జరిగిందా? లోకం మీద కూడా తిరుగుబాటు జరిగింది. ఆ రోజు సమాజంలో పురుషుడు లేకుండా గర్భవతి అయితే దేంతో కొట్టి చంపాలా? రాళ్ళతో కొట్టి చంపేయాలి, అంతే కదా? పాత నిబంధనల కాలంలో ఏం చేసేవారు? పురుషుడు ఎరగకుండా గర్భవతి అయితే ఏం చేస్తారు? రాళ్ళు తీసుకుని కొట్టి చంపి పారేస్తారు. ఏం చేస్తారో రాళ్ళు కొట్టి చంపుతారు. ఇప్పుడు అంకయ్య కొట్టి చంపేసాడు మన ఏమన్నా అమ్మారంటే, అర్థమైందా? అందువల్ల వచ్చేసి తిరుగుబాటు చేసింది. ఎవరి మీద తిరుగుబాటు చేసింది? ఈ లోకం మీద తిరుగుబాటు చేసింది. ఈ లోకంలో ఉండే సాతాను మీద తిరుగుబాటు చేసింది. ఈ లోకంలో ఉండే సాతానుకు భయపడక, ఈ లోకంలో ఉండే వాళ్ళకు భయపడక ప్రతి ఒక్కరి మీద తిరుగుబాటు చేసి ఏం చేసింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనకు రక్షకుడుగా ఈ లోకానికి ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు గబ్రియేలు దూత? ఏం చూస్తున్నావా? కన్య కనిపెరు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా. ఏం పొందింది మరియమ్మ? ప్రభు యొక్క దయ పొందింది. ప్రభు యొక్క దయ పొందింది. ఇంకేం పొందిందంట? ఇంకేం పొందింది? దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. దేవుని వల్ల కృప పొందితివి. లోకములో ఎవరు ఏమనుకున్నప్పటికీ, లోకంలో ఎటువంటి పోయినప్పటికీ మరియా వచ్చేసి దేవుని మాట విని ఆయన చిత్తం ప్రకారం చేయటకు అంగీకరించి ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకున్నటకు సమ్మతి పడింది, సమాధానపడింది, దేవునితో సమాధానపడింది. లోకంలో పలు విధాలుగా అనుకోవచ్చు. లోకంలో ఎటువంటి స్త్రీ ఇది పెళ్లి కాకముందుగానే గర్భవంతి అనుకోవచ్చు. కానీ ఆమె వచ్చేసి ఈ యొక్క జీవితంలో గట్టి పట్టుదల కలిగి ప్రతి దానికి తిరుగుబాటు చేసింది, ప్రతి సమస్యకు తిరుగుబాటు చేసింది, ప్రతి అవమానానికి భరించింది, ప్రతి ఒక్క మాటకు ఆమె చెవియొగ్గింది. అటువంటి దయగలిగిన స్త్రీ మరియా. కాబట్టి ఆమె ఎవరి మీద తిరుగుబాటు చేసిందని చూసినట్లయితే లోకంలో ఉండే సాతాను మీద ఆమె తిరుగుబాటు చేసింది. కాబట్టి అటువంటి దయ, అటువంటి కృప ఈ మరియ తల్లికి దక్కింది. కాబట్టి ఆమె ఎందుకు ఆమెకు దక్కింది అంటే ఆమె కన్యకలో అయినా పవిత్రమైన కన్యక. సో దేవాది దేవుడు ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు, ఆమె గర్భంలో పుట్టాడు, మన పాపముల వరకు మరణించాడు, తిరిగి లేచాడు. అటువంటి తిరుగుబాటు నుంచి మరియ వచ్చేసి మనల్ని రక్షించింది. కాబట్టి రక్షకునికి పేరేం పెట్టమన్నాడు దేవుడు? ఈ నామం మనుషులు పెట్టిన నామం కాదు, ఈ నామం పైన వచ్చిన నామం. కాబట్టి అటువంటి తిరుగుబాటు తత్వము మనకు కలిగినట్లయితే ఈ సాతానుతో ఈ లోకంలో మనం పోరాడి గెలిచి మన యొక్క అపవిత్రతనంతా తీసివేసి, మన స్వనీతినంతా తీసివేసి, దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మాటలే పలుకుతూ దేవునితో సవాసం చేస్తూ ఆయన పరిశుద్ధాత్మతో కలిగిన తప్పులో మనం కూడా ఈ మరియమ్మాని మనం ఈ జీవితంలో గడిపినట్లయితే మనకు ఎంతో ధన్యకరం. మనకు ఆయన దయ దొరుకుతుంది, ఆయన కృప దొరుకుతుంది. అటువంటి కృప మనందరి కలగాలని ఈరోజు ఈ మరియ గురించి మనం ధ్యానించినాం. కాబట్టి మరియ వచ్చేసి తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు? సాతాను మీద తిరుగుబాటు. సాతాను మీద తిరుగుబాటు. పరిశుద్ధుల మీద తిరుగుబాటు కాదు. కానీ పరిశుద్ధమైన దేవుడు వాక్యం చెప్పినప్పుడు ఆమె అంగీకరించింది. ఆమె అంగీకరించి ఏం చెప్పిందామా? ఒకటే ఒక మాట అంది, నీ మాట చొప్పున జరుగునుగాక. నీ మాట చొప్పున జరుగునుగాక. అంతటా తోడు. అలాంటి అనుభవం మనలో ఉందా? ఆయన మాట చొప్పున మనం నడుస్తున్నామా? ఆయన మాట చొప్పున మనం పరిశుద్ధాత్మకంగా జీవించున్నామా? లేక మన స్వబుద్ధి, స్వనీతి, రక్షణతో మనం రక్షించబడ్డామని చెప్పేసి ఒక గొప్ప గర్వంతో మనం నడుస్తున్నామా? మన స్వనీతిని వినిపించి మనం దేవుని యొక్క నీతిని ప్రేమించాలని మనం దేవుని ఈరోజు
ఎందుకంటే మేమందరము అపవిత్రం వంటి వారు మా నీతి క్రియలను మురికి కొట్ట వల్ల ఆయన అంటాడు. ఏషియా గ్రంథం 64:6 చదవమ్మా. మేమందరము అపవిత్రులటువంటివి, కానీ మరియా పవిత్రమైనది. మరియా పవిత్రమైన గర్భంలో దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి అటువంటి పవిత్రమైన ఉన్నామా లేదా అనేది మనకి ఈరోజు ప్రశ్న. మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలను మురికి గుడ్డలో ఆయన. ఏషియా గ్రంథం 64 చదువు. అరవై 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారం అయితే మా నీతి క్రియలను మురికి గడవలను. ఇప్పుడు చూసినట్లయితే మరియా పవిత్రమైనది. ఇప్పుడు ఆమె పురుషుని ఎక్కడన్నా గర్భం దర్శించితే ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది కదా. కానీ దేవుని మాట చొప్పున, దేవుని పరిశుద్ధాత్మ వరం చొప్పున ఆమె కృప పొంది ఎటువంటి అవమానమైన నేను భరించగలను ప్రభు కోసము. ఆ ప్రభువుని లోకంలో తీసుకొచ్చి మన జన్మ పాపము, కర్మ పాపము, రాబోయే పాపం, చేయబోయే పాపాలు అన్నిటి కొరకు వెలసించాలని ఆమె అక్కడ అంగరించింది. కాబట్టి మనం కూడా మన పవిత్రతను మన గురించి మనం ఈరోజు మన ఉపవాస ప్రాంతంలో ధ్యానించుకుంటాం. ఎందుకంటే మన పాపులము, అయోగ్యులము, శిలువకు శత్రులుగా ఉంటూ దేవునికి దూరస్తులుగా ఉన్న మనము దేవుని ఉచితమైన కృప ద్వారా యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా రక్షించబడ్డాము. క్రీస్తు యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన నీతి మొత్తము మనకు ధరింపజేసినందున క్రీస్తే మన నీతి అన్నాడు. కాబట్టి ఎవరు కూడా మేమే పరిశుద్ధులము, నీతిమంతులము అని స్వనీతి